नजरों से देख रहा है कि आने वाला वर्ष कैसा होगा। నేను అది మాట్లాడాలనుకుంటా ఉన్నాను. उस विषय में मैं बातचीत करूंगा। మూడు విషయాల్లో దేవుడు మనల్ని ప్రోత్సహిస్తా ఉన్నాడు. ఇది 3 विषयों में परमेश्वर हमें प्रोत्साहित करने जा रहा है। యోహాను సువార్త 15వ అధ్యాయము यूहन्ना रचित सुसमाचार 15 अध्याय 2వ వాక్యాన్ని చదువుదాం. दूसरे वचन को हम पढ़ेंगे। जो डाली मुझ में है और नहीं फलती उसे वो काट डालता है, और जो फलती है उसे वो चाटता है ताकि और फले। ఆమేన్. హల్లెలూయా. हालेलुया। దేవుడు మనల్ని ప్రోత్సహిస్తా ఉన్నాడు. परमेश्वर हमें प्रोत्साहित कर रहा है। దేవుడు ఒక యోజన కలిగి ఉన్నాడు. परमेश्वर ये योजना बनाकर रखा है। దేవుని చిత్తం ఏంటంటే परमेश्वर की इच्छा ये है మనం ఫలించాలి. हम फलवंत होना है। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। మీ పక్కన ఉన్న వారితో మీరు చెప్పండి, आपके बाजू में जो है आप उनसे कह सकते हैं, దేవుని చిత్తం ఏంటంటే परमेश्वर की इच्छा ये है నువ్వు ఫలించాలి. आप फलना है। నువ్వు ఫలించాలి. आप फलना है। నువ్వు ఫలించాలి. आप फलना है। హల్లెలూయా. हालेलुया। ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తా ఉందంటే, यह वचन इस रीति से कहता है, ఏ తీగ అయితే जो डाली దేవునితో అంటబడి ఉంటుందో परमेश्वर के साथ जुड़ा हुआ है అది ఫలిస్తది. वो फलेगा। హల్లెలూయా. हालेलुया। కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తా ఉంది అంటే, लेकिन वचन यह कहता है, जो डाली मुझ में है, హల్లెలూయా, हालेलुया, जो डाली मुझ में है అంటే ఏదైతే తీగ నాలో ఉందో, जो 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 डाली मुझमर है, मुझ पर है, అది ఒకవేళ ఫలించకపోతే, अगर वो नहीं फलेगा, ఇక్కడ ఒక వ్యత్యాసాన్ని మనం గమనించాలి. या हम एक तुलना को देखते हैं, మనం అంటు కట్టబడి ఉన్నాము. हम जुड़े हुए हैं। అంటు కట్టబడి ఉన్నంత మాత్రం మనం ఫలిస్తాము అనేది గ్యారెంటీ లేదు. अगर हम जुड़े हुए हम फलेंगे उसकी गारंटी नहीं है। అందుకే దేవుడు చెప్తున్నాడు, ఏదైతే తీగ నాతో అంటబడి ఉందో, जो डाली मुझसे जुड़ा हुआ है, అగర్ ఒకవేళ ఫలించలేకపోతే अगर वो नहीं फलता है, దాన్ని నేను కొట్టివేస్తా. काट डालूंगा। హల్లెలూయా. हालेलुया। మరి ఏ తీగ అయితే నాతో అంటుబడి ఉండి जो डाली मुझसे जुड़ा हुआ है అది ఫలిస్తదో, वो फलेगा, దాన్ని దేవుడు ఇంకా అభివృద్ధి చేస్తాడు. परमेश्वर उसे और फलवंत करेगा। అక్కడ రాయబడి ఉంది ఏంటంటే, वहाँ लिखा हुआ है, మరొకసారి పడు ఆఖరి దాన్ని, हम आखिरी वचन को देखेंगे, और जो फलता है उसे वो छांटता है ताकि और फले। రెండో విషయం ఏంటంటే, ఫలించే వారిని ఆయన అభివృద్ధి చేసి ఇంకా ఎక్కువగా ఫలిస్తాడు. वो फलने वाले फल को वो अभिवृद्धि करके और फलाता है। హల్లెలూయా. हालेलुया। వ్యత్యాసం ఏంటంటే, उसका जो व्यत्यास ये है, ఫలించాలి, फलना है, ఇంకా ఫలించాలి. और फलना है। హల్లెలూయా. हालेलुया। రాబోయే సంవత్సరంలో आने वाले वर्ष में మనం ఫలిస్తాము, हम फलेंगे ఇంకా ఫలిస్తాము. और फूलेंगे। హల్లెలూయా. हालेलुया। ఇది దేవుని చిత్తమై ఉన్నది. ये परमेश्वर की इच्छा है। 3 క్షేత్రాల్లో మనం ఫలించబోతా ఉన్నాం. 3 क्षेत्रों में हम फलवंत होने जा रहे हैं। ఒకటి ఆత్మీయ రూపంగా, एक आत्मिक रूप से, రెండవది కుటుంబ పరంగా, दूसरा पारिवारिक रूप से, మూడవది మన పని రూపకంగా. तीसरा हमारे काम के क्षेत्र में। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। సో కుటుంబ పరంగా మనం చూసుకున్నట్లయితే, अगर पारिवारिक रीति से अगर हम देखेंगे, దేవుడు మన కుటుంబాన్ని ఎలా చూస్తున్నాడు, परमेश्वर हमारे परिवार को किस रीति से देख रहा దేవుడు है, మన కుటుంబాన్ని ఎలాగ ఆశీర్వదించాలనుకుంటా ఉన్నాడు, परमेश्वर हमारे परिवारों को किस रीति से आशीषित करने जा रहा है, మనం మన కుటుంబాన్ని చూసి ఎలాగ ఆలోచిస్తున్నాం. हम हमारे परिवार को देखकर कैसे विचार करते हैं। హల్లెలూయా. हालेलुया। మరి ఇప్పుడు వెంటనే వాక్యాలు చదివే సమయం లేదు కనుక, हमें तुरंत वचनों को ध्यान करने का उतना समय नहीं है। కీర్తనలు 121 చదివినట్లయితే, भजन संहिता 121 जब हम पढ़ेंगे, దానికంటే ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను. उससे पहले मैं आपसे एक प्रश्न पूछूंगा। మీ కుటుంబాన్ని మీరు ఎలా చూస్తున్నారు? आपके परिवार को आप किस नजरिए से देखते हैं? మరి భార్య భర్తను ఎలాగో చూస్తుంది? पत्नी अपने पति को किस रीति से देखती है? మరి భర్త భార్యను ఎలా చూస్తున్నాడు? पति अपनी पत्नी को किस रीति से देखता है? తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా చూస్తున్నారు? माता पिता अपने बच्चों को कैसे देखते हैं? తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఎలా చూస్తా ఉన్నారు? और माता पिता बच्चों को किस रीति से देखते हैं? ఎవరైనా చెప్పగలుగుతారా? कोई बता सकते हैं? కానీ దేవుడు ఎలా చూస్తా ఉన్నాడంటే, परमेश्वर किस रीति से देख रहा है? ఈ కౌగిలిలో उसके బాహుమే बाहों में ఫలించే ద్రాక్షవల్లిగా
ఉంటుంది ఆమె. फलवंत दाखलता के रूप में है। హల్లెలూయా. हालेलुया। ఇన్ ద కమింగ్ ఇయర్, రాబోయే సంవత్సరంలో आने वाले साल में నీ భర్త आपका पति దేవుడి చేత ఆశీర్వదించబడేవాడిగా ఉంటాడు. परमेश्वर की ओर से आशीषित किया हुआ व्यक्ति रहेगा। హల్లెలూయా. हालेलुया। నీ భార్య और आपकी पत्नी నీ కౌగిలిలో आपके बाहों में ఫలించే ద్రాక్షవల్లిగా ఉంటుంది. फलवंत दाखलता के समान होगी। హల్లెలూయా. हालेलुया। నేను ఒక కళ్ళద్దాలు తయారు చేస్తా ఉన్నా. मैं एक चश्मा। चश्मा बना रहा हूँ। అంటే ఆ కళ్ళద్దాలు ఎటువంటివి అంటే, वो चश्मा इस रीति से है, ఎవరైనా పెట్టుకుంటే, अगर उसे कोई लगाए, ఒకవేళ భర్త పెట్టుకున్నాడు అనుకోండి, अगर पति ने लगाया, భార్యను ఎలా చూస్తాడంటే पत्नी को किस रीति से देखेगा? ఆ ఒక కళ్ళద్దాలలో నుండి उस चश्मे में से భార్య ఎలా కనిపిస్తుంది అంటే पत्नी किस रीति से दिखेगी? ఫలించే ద్రాక్షవల్లిగా కనిపిస్తుంది. फलवंत दाखलता सी दिखेगी। హల్లెలూయా. हालेलुया। ఇదే ఇదే కళ్ళద్దాలు यही चश्मों से భార్యకి ఇస్తే अगर हम पत्नी को देंगे భర్తను ఎలా చూస్తుంది అంటే और अपने पत्नी को वो किस रीति से देखेगी? దేవుడి చేత ఆశీర్వదింపబడ్డవాడిగా చూస్తాయి. परमेश्वर की ओर से आशीषित किया हुआ पुरुष के समान देखेगी। ఆమేన్. హల్లెలూయా. हालेलुया। ఎంతమందికి ఈ కళ్ళద్దాలు కావాలి? कितने लोगों को ये चश्मे चाहिएगा? ఒక కళ్ళద్దాలు కీర్తనలు 121. वो भजन संहिता 121 में हम देखते हैं। ఆమేన్. హల్లెలూయా. हालेलुया। ఇప్పుడు వచ్చింది, మీ పిల్లల్ని మీరు ఎలా చూస్తా ఉన్నారు? आपके बच्चों को आप किस रीति से देखते हैं? వాక్యం ఏం చెప్తుందంటే, बाइबल कहता है దేవుడు మీ పిల్లల్ని ఎలా చూస్తా ఉన్నాడంటే, परमेश्वर आपके बच्चों को किस रीति से देखता మీ है? బల్ల చుట్టూ आपके मेज के चारों ओर ఒలీవ మొక్కల వలె వాళ్ళు ఉన్నారు. जैतून के पौधे से होंगे। ఆమేన్. హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। మీ పిల్లలు మీ యొక్క బల్ల చుట్టూ ఒలీవ ముక్కల వలె ఉన్నారు. आपके बच्चे आपके मेज के चारों ओर जलपाई के पौधे से होंगे। ఆమేన్. आमेन। ఇప్పుడు మీరు చూస్తున్న కుటుంబము, आप जो देख रहे हैं वो परिवार, దేవుడు చూస్తున్న కుటుంబము, परमेश्वर जो देख रहा है वो परिवार, ఇందులో తేడా ఉందా లేదా? इसमें फर्क है ఉందా లేదా? है या नहीं? ఉందా లేదా? है या नहीं? హల్లెలూయా. हालेलुया। ఇప్పుడు రాబోయే సంవత్సరంలో आने वाले साल में 121 కీర్తన ప్రకారంగా भजन संहिता 121 के अनुसार దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదించబోతా आपके ఉన్నాడు. परिवारों को परमेश्वर आशीषित करे। ఆమేన్. హల్లెలూయా. हालेलुया। తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే, और मुख्य विषय ये है, ఈ సంవత్సరం అంతా, గడిచిన సంవత్సరం అంతా కూడా जो बीता हुआ जो वर्ष था, మీరు చేస్తున్న పనిని బట్టి आपके जो काम जो आप लोग कर रहे थे ఫలం పొందుకోలేదు కావచ్చు, फल नहीं पाए होंगे, మీ కష్టార్జితం మీరు అనుభవించలేకపోయి ఉండొచ్చు, आपकी कमाई को आप नहीं खाने पाए होंगे, మీ యొక్క కష్టాన్ని పురుగులు తినివేసి ఉండొచ్చు, आपके मेहनत को कीड़ों ने खा लिए होंगे, మీ యొక్క ఫలాలు ఆ, పండకుండా కింద పడిపోయి ఉండొచ్చు. आपके फल बिना पके नीचे गिर गए होंगे, లేకిన్ కాకపోతే మీ గురించి ఒక దేవుని నుండి ఒక మంచి సువార్త. लेकिन परमेश्वर की ओर से आपको एक शुभ समाचार है। హల్లెలూయా. हालेलुया। మలాకి 3:11 తీద్దాం. हम मलाकी 3:11 को देखेंगे। मैं तुम्हारे लिए नाश करने वालों को ऐसा घुड़कूंगा कि वो तुम्हारी भूमि की उपज नष्ट ना करेगा और तुम्हारी दाखलताओं के फल कच्चे ना गिरेंगे। सेनाओं के यहोवा का यही वचन है। ఆమేన్. హల్లెలూయా. हालेलुया। ఈ సంవత్సరంలో మీరు అడుగు పెట్టిన తర్వాత इस वर्ष में जब आप अपने कदम को आगे बढ़ाएंगे, ఈ వాక్యాన్ని ఎత్తిబట్టి ప్రార్థన చేయండి. इस वचन को लेकर आप दुआ करें। హల్లెలూయా. हालेलुया। మీ యొక్క పంటను పాడి చేసే ప్రతి పురుగును आपके उपज को खराब करने वाली हर एक कीड़े को దేవుడు గద్దిస్తున్నాడు. परमेश्वर घुड़केगा। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। దేవుడు గద్దిస్తా ఉన్నాడు. परमेश्वर घुड़क रहा है। ఆమేన్. आमेन। తర్వాత మీరు కష్టపడ్డ ఆ ఫలాలు, जो आपने मेहनत किए हुए फल है, అవి పండకుండానే वो बिना पके కింద పడిపోయాయి. वो नीचे गिर चुके हैं। మీ యొక్క కష్టం అంతా వ్యర్థమైపోయింది. आपका जो मेहनत है वो व्यर्थ हो गया है। కానీ దేవుడు ఏమంటా ఉన్నాడంటే, परमेश्वर कहता है ఆ ఫలాల్ని నేను కాస్తానంటా ఉన్నాడు. उन फलों को मैं पालूंगा, मैं Amen. पोषण करूंगा। హల్లెలూయా. हालेलुया। ఆ ఫలాలు उन फलों को అవి పండకుండా కింద పడకుండా ఆయన కాచి కాపాడే దేవుడై ఉన్నాడు. वो ना गिरे और फले, उस रीति से वो उसकी सुरक्षा करेगा। ఆమేన్. హల్లెలూయా. हालेलुया। దేవుడు కుటుంబాన్ని మార్చబోతా ఉన్నాడు. परमेश्वर परिवारों को बदलने जा रहा है తర్వాత మన కష్టార్జితాన్ని మనం అనుభవించే ఆశీర్వాదం కూడా ఇస్తున్నాడు. और हमारी कमाई के ऊपर उसकी आशीषें बनी रहेगी। ఆమేన్. హల్లెలూయా. हालेलुया। రాబోయే సంవత్సరము आने वाला जो वर्ष है, దేవుడు
परमेश्वर మన పట్ల हमारी ओर से ఈ ప్రణాళిక ये योजना కలిగి ఉన్నాడు. बनाया हुआ है। ఆమేన్. हालेलुया। హల్లెలూయా.